స్థానిక సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టిగేటర్ సెరమనీని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పి సాయి కుమారి శంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి సంస్థల సెక్రటరీ ఎంబీఎస్వి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వంకినేని భానుప్రకాష్, ట్రెజరర్ బీబీవీవి ప్రసాదరావు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ పి సాయి కుమారి శంకర్ మాట్లాడుతూ జూన్ 10వ తేదీన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఈ ఎన్నికల్లో పలు రకాల విభాగాల్లో విద్యార్థులు పోటీ పడగా గెలిచిన విద్యార్థులకు ఇన్వెస్టిగేటర్ సెరమనీ ద్వారా అధికారికంగా స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించడం మరియు ఈ సందర్భంగా వారికి బ్యాడ్జీలను బహుకరించడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణతో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత అవసరమో అదేవిధంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగించే విధంగా జరిగాయని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తిగా కాగితరహిత విధానంలో పర్యావరణ హితంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల ద్వారా సీనియర్ విభాగంలో హెడ్ బాయ్ విఎన్వి సంతోష్, హెడ్ గర్ల్ ఎస్ అక్షర, జూనియర్ విభాగంలో హెడ్ బాయ్ ఎన్ పార్థు వెంకట్, హెడ్ గర్ల్ ఎస్కే షగుప్తా కౌసారి, ఇతర విభాగాల కెప్టెన్లు, వైస్ కెప్టెన్లకు బ్యాడ్జీలను బహుకరించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి వారికి స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించారు. ముఖ్య అతిథులు డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో బాధ్యత, క్రమశిక్షణతో పాటుగా నాయకత్వ లక్షణాలు అత్యవసరమని తెలియజేస్తూ విద్యార్థులే భవిష్యత్ నాయకులనే పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుందని విద్యార్థులకు ఉపదేశించారు. స్టూడెంట్ కౌన్సిల్లో భాగమైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం చాలా క్రమశిక్షణతో నిర్వహించారని ప్రశంసించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు వెలికితీయటమే కాకుండా కర్తవ్య నిర్వహణను విద్యార్థి దశలో అలవర్చుకోవడమని, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఎంత ఎత్తుకెదిగినా దేశసేవ చేయాలని, పరోపకార గుణం కలిగి ఉండాలని స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆశిస్తూ వారిని అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ వంకినేని రఘుకుమార్ స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థులను అభినందించారు.